The last video I have learned about the Flexbox properties, display flex direction, justify content analytics. ఈ క్లాస్ మనం ఏం నేర్చుకున్నామంటే ఫ్లెక్స్ వ్రాప్ అంటే ఏంటి, వ్రాపింగ్ ఎలా చేయాలి, వ్రాప్ రివర్స్ అంటే ఏంటి, ఇంకా ఇప్పుడు అసలు ఫస్ట్ ఫ్లెక్స్ వ్రాప్ అంటే ఏంటి. ద ఫ్లెక్స్ వ్రాప్ ప్రాపర్టీ అరేంజెస్ ఫ్లెక్స్ ఐటమ్స్ ఇన్ మల్టిపుల్ లైన్స్. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి సర్టెన్ అమౌంట్ ఆఫ్ విత్లో ఉంటుంది. ఆ విత్ దాటిపోతే పేజ్ మన డేటా ఓవర్ఫ్లో అవుతుంది కదా, అక్కడ మనం ఏం చేసాం ఇంతకుముందు నేర్చుకున్నట్టు ఓవర్ఫ్లో స్క్రోల్ ఎక్స్ వై అలా పెట్టాం. అలా కాకుండా ఆ ఓవర్ఫ్లో అయినప్పుడు నెక్స్ట్ లైన్స్కి అలా వెళ్ళాలంటే డేటాని ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఫస్ట్ ఫ్లెక్స్ వ్రాప్స్ అనే అట్రిబ్యూట్కి 3 వాల్యూస్ ఉంటాయి. నో వ్రాప్, వ్రాప్ రివర్స్, హెచ్టిఎంఎల్. ఇప్పుడు మనం అసలుకి ఈ ఫ్లెక్స్ ర్యాప్ అనేది ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ మనం ఫ్లెక్స్ ర్యాప్ డాట్ హెచ్టిఎంఎల్ అనే కోడ్ ఇక్కడ రాసుకున్నాం. దాన్ని మనం తెలిసిన ఇందాక ఇంత ప్రొవైడ్ చేసిన డాక్టర్ హెచ్టిఎంఎల్ బాడీ డిప్. ఇక్కడ బాక్స్ 1 and 2 ఉన్నాయి. బాక్స్ ఏం చేస్తుంది, ఇక్కడ బాక్స్ కోడ్లో ప్రతి ఒక్క దానికి అంటే ఫస్ట్ ఇనిషియల్గా బాక్స్ అనేది కలర్ వైట్, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, టెక్స్ట్ అండ్ ప్యాడింగ్ ఇలాంటి ప్రాపర్టీస్ అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్. వీటన్నిటికీ ప్రతిసారి దాన్ని డిఫైన్ చేయకుండా బాక్స్ అనే ప్రాపర్టీ తీసుకొని దాన్ని ప్రతి క్లాస్కి ఇంక్లూడ్ చేసింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇంకో ప్రాపర్టీ ఓవర్ రైట్ అయితే ఆ ప్రాపర్టీ ఇప్పుడు బాక్స్లో వల్ల సేమ్ ప్రాపర్టీ ఉంటే అది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు కలర్ వైట్ ఉంది, ప్రతి దానికి వైట్ అప్లై అవుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్. అలా ఇక్కడ బాక్స్ అనే ప్రాపర్టీస్ అన్ని ప్రాపర్టీస్ అప్లై, మనకి బాక్స్ 1లో ఉన్న ప్రాపర్టీ కూడా అప్లై అవుతుంది. 2 ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. ఇప్పుడు మనకి ఏం చేద్దాం ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ కోడ్ని మనం అసలు ఎగ్జిక్యూట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అసలు కోడ్ చూస్తే మనకి ఏంటి, ఇక్కడ మనకి విత్ ఇక్కడ క్లోజ్ అయిపోతే మనకి ఆల్రెడీ ఓవర్ఫ్లో అయిపోయింది డేటా మొత్తం. అసలు దీన్ని ఇప్పుడు మనం కంట్రోల్ చేయడానికి ఏం వాడాలని తెలుసుకున్నాం, ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీ. ఒకసారి ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీ మనం యూజ్ చేస్తాం ఈ కోడ్లో. ఇక్కడ మనకి మెయిన్ కంటైనర్ ఏంటి, అన్ని కంటైనర్స్ని హోల్డ్ చేసేది బాక్సెస్ కంటైనర్. ఈ కంటైనర్కి మనం రాస్తే ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీ డేటా అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని వ్రాప్ చేసుకుంటాం. ఫ్లెక్స్ వ్రాప్ అని ఇద్దాం. ఫస్ట్ వ్రాప్ అని ఇస్తే ఏమైంది, మనకి ఆ డేటా మొత్తం ఈ కన్సైజుల్లో ఒక్కొక్క లైన్లో ఏమైంది, ఇప్పుడు ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్ ఇక్కడ ఇనిషియల్గా ఆక్యుపై చేయడానికి ప్లేస్ ఉంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఒక 4 ఎలిమెంట్స్, ఇక్కడ 2 ఎలిమెంట్స్, ఇలా మనం డిఫరెంట్ విత్లో. ఇప్పుడు మనం ఇక్కడ హైట్ విత్ ఒకసారి మార్చి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం 30 VW తీసుకుందాం. ఇప్పుడు 30 VW తీసుకుంటే ఏమైంది, ఒక లైన్లో ఉంటే ఎక్స్ట్రా ఎలిమెంట్స్, ఈ లైన్లో 6 ఎలిమెంట్స్, ఇక్కడ 7th ఎలిమెంట్కి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ లేదు కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ఫ్లెక్స్ వ్రాప్ ఏం చేసింది, ఇంతకుముందు నేను డేటా మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి డిస్టర్బెన్స్గా ఉంది. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ అనేది ఒక టెస్ట్ లైన్లోకి డేటా ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ అయిపోయాక మనం నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు వ్రాప్ అనే వాల్యూకి ఇంకా 2 వాల్యూస్ ఉంటాయని నేర్చుకున్నాం. నో వ్రాప్ అయితే ఏమైంది, డేటా అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది రెగ్యులర్గా ఎలా ఉంది. అది కాకుండా ఇంకో వాల్యూ ఏం నేర్చుకున్నాం, వ్రాప్ రివర్స్. ఏమవుతుందని చెప్పాం, రివర్స్గా వాల్యూస్ అన్ని అరేంజ్ అవుతాయి. అంటే ఇప్పుడు మన అక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ 7 నుంచి 8, 9, 10 అంటే రివర్స్. ఇందాక ఫస్ట్ లైన్ సెకండ్ లైన్, సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ అయింది. ఇలా డిఫరెంట్గా అయింది లైన్స్, అంటే రివర్స్గా. ఇప్పుడు ఇందాక దానికి రివర్స్లో అన్ని అలైన్మెంట్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ బాక్సెస్ కంటైనర్లో చూస్తే ఏమైంది, ఇప్పుడు ఫ్లెక్స్ వ్రాప్ ద్వారా మనం ఎలిమెంట్స్ అన్ని ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాం. అంటే వ్రాప్ చేయడం వల్ల అవి ఇప్పుడు ఒకవేళ ఓవర్ఫ్లో అయిపోతే ఆ విత్ నెక్స్ట్ విత్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఒకవేళ విత్ మనం 40 VW ఉందనుకుంటే ఏమైంది, ఎలిమెంట్స్ అన్ని 9 ఎలిమెంట్స్ పట్టాయి. ఒకవేళ ఇప్పుడు మన విత్ 10 VW ఉంది, ఆ ఎలిమెంట్స్ అన్ని ఏమవుతాయి, ఇక్కడ ఎక్స్ప్రెషన్లో చూస్తే స్మాల్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద రివర్స్లో ఉంది కాబట్టి 10, 9, 7, 8, 6, 5 ఇలా ఎలిమెంట్స్ అన్ని అరేంజ్ అవుతూ వచ్చాయి. అదే ఇప్పుడు మనం ఇక్కడ విత్ని 80 తీసుకెళ్ళామంటే ఏమవుతుంది, ఎలిమెంట్స్ అన్ని ఒక లైన్లో సరిపోయాయి కాబట్టి ఇలా ఎగ్జిక్యూట్ అయిపోదు. అప్పుడు మనకి ఫ్లెక్స్ వ్రాప్ ప్రాపర్టీ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ ఈ ఎలిమెంట్స్ అన్ని ఇంకా 15, 20 అయినప్పుడు ఒకవేళ ఒక స్టాండర్డ్ దాటిపోయినప్పుడు ఆ ప్లేస్ సరిపోయినప్పుడు నెక్స్ట్ లైన్లోకి మళ్ళీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం మళ్ళీ రెగ్యులర్ 25 VW మనం ఇందాక ఫస్ట్ పెట్టాము, అది పెట్టేద్దాం. ఎలిమెంట్స్ అన్ని ఇలా అరేంజ్ అయిపోయి ఉన్నాయి.
నెక్స్ట్ ర్యాప్ అంటే కొంచెం మళ్ళీ చూద్దాం. ర్యాప్ అంటే ఏమి మళ్ళీ స్టార్టింగ్ ఎలా ఎలా అయితే అలా అయిపోయాయి. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం మొత్తం ఫ్లెక్స్ ర్యాప్ అంటే ఏంటి, ర్యాప్ అనే వాల్యూ ఎలా అవుతుంది, నో గ్రాప్ అంటే ఏమవుతుంది, గ్రాప్ రివర్స్ అంటే ఏమవుతుంది. ఈ క్లాస్లో మనం మొత్తం ఆ టాపిక్స్ అన్ని నేర్చుకున్నాం. దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ.